ధీరజ్ అయితే చొక్కా పట్టుకొని చాలా దినంగా బాధపడుతూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తున్న ధీరజ్ దగ్గరికి చందు, సాగర్ అయితే వస్తూ ఉంటారు. అలా సాగర్, చందు వచ్చేసరికి వాళ్ళు బాధపడుతున్న ధీరజ్ని అయితే ఓదార్చుతూ ఉంటారు. అలా చెరపక్క కూర్చొని చందు, సాగర్ అయితే ఓదార్చుతూ ఉంటారు. ఇక సాగర్ అయితే చాలా దినంగా ఏడుస్తూ అదృష్టానికి దురదృష్టానికి రవ్వంత తేడా ఉందంటే నమ్మలేదు. కానీ ఇప్పుడే చూశాను అన్నయ్య. 10 నిమిషాల క్రితము నేను తెచ్చిన షర్టు నాన్నకి ఇస్తే తను వేసుకోని అని చెప్పాడు. కానీ తర్వాత వేసుకున్నాడు. అది చూసి నేను చాలా ఆనందించాను. అస్సలు ఎంత ఆనందించానంటే అదే ఎవ్వరికీ చెప్పుకోలేను. అంత ఆనందించాను. అది అయినా 10 నిమిషాలు అవ్వలేదో లేదో షర్ట్ పరిస్థితి ఇలా వచ్చింది. నా చేతిలోకి వచ్చింది. నాన్న ఈ షర్ట్ వేసుకోవడం చూసి నా జ్ఞాపకంగా తను దాచుకుంటాడని అనుకున్నాను. తనకి ఎప్పటికీ ఆ షర్టు గుర్తుండిపోతుందని చెప్పి చాలా ఆశించాను. చాలా ఆనందపడ్డాను. కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇంత దురదృష్టవంతుడనేటన్నయ్య. ఎప్పుడు దురదృష్టం నన్ను హగ్ చేసుకునే ఉంటుందా, నన్ను ఏడిపిస్తూనే ఉంటుందా అని చెప్పేసి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. నాన్న కళ్ళల్లో ఆనందం చూసి మీరు చెప్పలేకపోతున్నాను అన్నయ్య. అంత బాగుందో. అదే ఆనందం తర్వాత 10 నిమిషాలు పోయాక పూర్తిగా పోయింది. నా జీవితం ఇంత దరిద్రం అని నేను అనుకోలేదు అని చెప్పేసి ధీరజ్ ఏడుస్తూ ఉంటాడు. ఇక చందు అయితే అది కాదురా చిన్నోడా, అదేం కాదు, నాన్న ఎప్పటికైనా నిన్ను అర్థం చేసుకుంటాడు, నువ్వు ఇంతగా బాధపడకరా అని చెప్పేసి అనేసరికి అది ఏం అర్థం చేసుకుంటాడని ఈ షర్టు నా చేతిలో ఉంటేనే అర్థమైపోతుంది నాన్నకి నాకు ఎంత ఇదైందో. మా నాన్నకి నాకు ప్రేమ ఎక్కువ కాలం బతకదని నాకు అర్థమైంది. నాన్న నా మీద ప్రేమ చూపించాలని అనుకున్న తూరల్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక పెద్ద ముప్పు వస్తూనే ఉంటుంది. ఏంటో నా జీవితం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతున్న ధీరజ్ని చూసి సాగర్, చందు ఏమనలేక అలా చూస్తూ ఉంటారు. ఇక ఓదార్చడానికి చూస్తారు. కానీ ధీరజ్ ఏడవడం చూసి, బాధపడడం చూసి ఏమనలేరు. ఇక చందు అయితే ఓదార్చుతూ ఉంటాడు. చిన్నాడు, నువ్వేమి ఇదవ్వకు, నాన్న ఎప్పటికైనా నేను మంచిగా చూస్తారు. నీ మీద నాన్నకి చాలా ప్రేమ ఉంది. కాకపోతే ఇలా అవుతుందని అసలు అనుకోలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అంటూ చందు అయితే ఓదార్పునిస్తూ ఉంటాడు. ఏమో అన్నయ్య, నాకు అదేం కనిపించడం లేదు. ఇదే దానికి ముఖ్యంగా కారణం. నాకు ఇప్పుడే అనిపించింది, నాన్న నా మీద ప్రేమ చూపించాలి అనుకున్నా సరే ఏదో ఒక దురదృష్టం రూపంలో ఇలాంటి తగువులు వచ్చి నాన్న నన్ను దూరం పెడతాడు అని చెప్పేసి అనేసరికి చందు అయితే బాధపడుతూ ఉంటాడు. సాగర్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ని అయితే ఓదార్చలేక అలా చూస్తూ ఉండిపోతారు.